అమరావతి కాలనీలో ప్రధాన అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అమరావతి కాలనీ సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. కాలనీలో దెబ్బతిన్న రోడ్లపై రాకపోకలు సాగిస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు. తెనాలి పట్టణంలోని 30-32 వార్డు పరిధిలో గల అమరావతి కాలనీలో అమరావతి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు బుధవారం ఉదయం పర్యటించారు. కాలనీలో దెబ్బతిన్న రోడ్లను వారు పరిశీలించారు. అమరావతి కాలనీలో ప్రధాన అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలనీలో దెబ్బతిన్న రోడ్లపై రాకపోకలు సాగిస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రహదారులు నిర్మించడంతో పాటు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమరావతి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు, కార్యదర్శి జి పూర్ణచంద్రరావు, కోశాధికారి రామ్మోహన్ రావు, వై వెంకటేశ్వర్లు, ఎస్కే నన్నే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుమ్మడి నారాయణరావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్. అమరావతి కాలనీ గృహయజమానుల సంక్షేమ సంఘం యొక్క అధ్యక్షుడిని నేను. ఇప్పుడు మా కాలనీ తెనాలి పట్టణంలో 30 వార్డులు మరియు 32 వార్డుల్లో విస్తరించి ఉన్నది. 30 వార్డులో 700 పైగా గృహాలు ఉంటే 32 వార్డులో 600 పైగా గృహాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు మొత్తం మా కాలనీలో 13 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. అంతర్గత రహదారులు కలుపుకుని దాదాపు ఈ ప్రధాన రహదారులు అన్నింటినీ 30 వార్డు వాళ్ళు, 32 వార్డు వాళ్ళు, 31 వార్డు వాళ్ళు అందరూ దాదాపు 10,000 జనాభాని ఈ రోడ్లను ఉపయోగించుకుంటున్నారు. కోదండ శివ స్కూల్ దగ్గర నుంచి ఎడ్లనంగైపోయే రోడ్లు మొత్తం ప్రధాన రహదారి ఉంది. అలాగే అంతర్గత రహదారులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దారుణంగా దెబ్బతిని కనీసం ద్విచక్ర వాహనాలు కూడా పోయే పరిస్థితి లేదు. సైకిల్ వాళ్ళు కూడా కింద పడి దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి మేము మొదటి నుంచి కూడా ఈ రోడ్లను మరమ్మతు చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం వారు మున్సిపల్ కమిషనర్గా చెప్పిన విషయం బట్టి మొత్తం పట్టణంలోని 40 వార్డుల్లో వాళ్ళు 25 లక్షలు శాంక్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. దీని మూలంగా కనీసం ఒక వార్డుకి 60,000 రూపాయలు కూడా మించి రాదు. కాబట్టి దీని మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు. ఊరికినే గుంటల్ని ప్యాచ్వర్క్ చేసినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఉంటుందని చెప్పి మేము అనుకోవటం లేదు. మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు మరి పల్లెటూళ్ళలో, పంచాయతీల్లో మరి సిమెంట్ రోడ్లు వేసినప్పుడు కనీసం పట్టణాల్లో ఒక సింగిల్ లేయర్ తార్ రోడ్డు వేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మన పట్టణంలో ఉన్న 40 వార్డులో, ముఖ్యంగా మా 30-32 వార్డులో అమరావతి కాలనీలో ప్రధాన రహదారులు కానివ్వండి, అంతర్గత రహదారులు కానీ ఒక లేయర్ తార్ రోడ్లు వేసినట్టయితే ప్రజలకు ఉపయోగకరంగా అని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ విధంగా మేము ప్రభుత్వాన్ని గౌరవించినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారిని, అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, సబ్ కలెక్టర్ కానివ్వండి, తహసీల్దార్ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మేము ఈ విధంగా మేము కోరుతున్నాం. ఈ కోదండ శివయ్య హై స్కూల్ దగ్గర నుంచి ఎడ్లలింగయ్య కాలనీ వరకు ప్రధాన రహదారి ప్రతి నిమిషానికి 10 వాహనాలు వెళ్తూ ఉంటాయి ఈ రోడ్డు మీద. పాదచారులు కానీ, ఆటోలో వెళ్ళే వాళ్ళకి కానీ, ఏ వాహనం వెళ్ళే వాళ్ళకైనా సరే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము అధికారులని, మున్సిపల్ అధికారులని, రాజకీయ నాయకులను అందరినీ కలుస్తున్నాం. మీ రోడ్డు వేస్తున్నాం అని చెబుతున్నారు. కానీ ప్రైవేటు పల్లెటూళ్ళలో రోడ్లు వేస్తున్నారు. కానీ పట్టణాల్లో ఉన్న బాగా రోడ్లు 60 అడుగుల రోడ్లు ఇవన్నీ కనీసం నడవడానికి కూడా సౌకర్యం లేదు. కొన్ని నెలల సంవత్సరాల నుంచే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దీన్ని త్వరితగతిన దీన్ని ఒక సింగిల్ లేయర్ అయినా తార్ రోడ్ లాగా వేసి ప్రజల కష్టాలను తీర్చాలని అధికారులను కోరుచున్నాం.